నమస్కారం. శక్తి కార్యక్రమానికి స్వాగతం. వృక్షో రక్షితి రక్షితః అంటాం. అశోకుడు చెట్లను నాటించను అని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. మరి అటువంటి సదుద్దేశంతోనే కోటి మొక్కల్ని నాటాలనే మంచి ఉద్దేశంతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ని స్థాపించారు లీలా లక్ష్మారెడ్డి గారు. మరి ఈ కార్యక్రమంలో ఆవిడ ఎంతోమంది చిన్నపిల్లల్ని, విద్యార్థుల్ని, అదేవిధంగా యూత్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఎన్నో గ్రామాల్ని హరిత గ్రామాలుగా తీర్చిదిద్దారు. ఎంతోమంది విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకువచ్చారు. మరి ఇప్పుడు మనం లీలా లక్ష్మారెడ్డి గారితో ఉన్నాం. ఆమెతో మాట్లాడి బోల్డ్ అనే విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే అండి లీలా లక్ష్మారెడ్డి గారు. నమస్తే రాధిక, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీ థాట్ కూడా చాలా బాగుంది. కోటి మొక్కల్ని నాటాలనే ఒక మంచి ఉద్దేశం, అంటే ప్రకృతిని కాపాడాలి, అదే మనల్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? మన పెద్దలు ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే చెప్పారు కదండి, వృక్షో రక్షతి రక్షితః, చెట్లుంటేనే మనందరం రక్షించబడతాము అని. మరి మనం ఈ మధ్యకాలంలో గమనిస్తున్నటువంటి మార్పులు చూస్తే ఆ వృక్షాలన్నీ కూడా పోవడము, దాని స్థానంలో మళ్ళీ మొక్కలు నాటకుండా మన ఎన్విరాన్మెంట్ అంతా కూడా పాడవుతుందని మనకి ఎన్నో సందర్భాలలో అంతర్జాతీయ సదస్సుల ద్వారా కావచ్చు, మన మీడియా ద్వారా కావచ్చు, అందరికీ భవిష్యత్ కాలంలో చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కోబోతున్నామని హెచ్చరికలు సైంటిస్టులు చేస్తూ ఉన్నారు కదా. మరి అందరము ఊరికే విని ఊరికే ఉండడమా? దీనికి ఏదైనా మనం ఒక పరిష్కారం ఆలోచించగలమా? ఒకే వ్యక్తిగా మనం అంటే అన్నీ మనం మార్చగలమా అనే ఒక ఆలోచనతో కాకుండా, సరే ఒక వ్యక్తిగా నేనెంత చేయగలుగుతానో అంత ఈ నేచర్కు చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలోంచి వచ్చిందండి ఇది CGR. దీనికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, దీనికి బీజం పడింది 3 years ముందు. బట్ అంతకు ముందు నుంచి, అంటే ఒక మనిషిలో ఇంట్రెస్ట్ లేకుండా అయితే ఏ పని చేయలేం. చిన్నప్పటి నుంచి కూడా మీ మనస్తత్వం అంటే ఎక్కువ మొక్కల వైపు ఆకర్షితులై అలా ఉండేవాళ్ళ? ఎలా ఉండింది? అవునండి, అంటే చిన్నప్పుడు మేమంతా కూడా పల్లెటూరులో పుట్టడము, పల్లెటూరులో పెరగటం వల్ల గ్రామంలో రకరకాల చెట్లు ఉండేవి. అప్పుడు గ్రామాలలో ఇంటి చుట్టూ 3 చెట్లు, ఎన్నో డైవర్సిటీ ఉండేది. ఇప్పుడు మనము డైవర్సిటీ అని చదువుతూ ఉంటే ఓహో ఇదంతా మనం చిన్నప్పుడు చూసిందేనా అన్నట్టుగా ఇప్పుడు పేపర్లలో చూస్తే పేపర్లో చూడాల్సి వస్తుంది. అది చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. అంటే మన పిల్లలు అదృష్టవంతులా దురదృష్టవంతులా? అంటే ఏదైతే మనిషికి అవసరమో అది కోల్పోతున్నాము, ఏదైతే మనిషికి అవసరమే కానీ మరీ అంతగా అదే అవసరం అన్నట్టుగా కాకుండా వస్తువులతో మనందరం సహవాసం చేస్తున్నాము, యాంత్రికమైపోయి అందరూ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా మీరు గమనించండి, చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరు పీస్ఫుల్గా లేరు. అంటే దీనికి కారణం ఏంటి అని మనం ఆలోచించినప్పుడు, ఓల్డెన్ డేస్లో అందరూ నేచర్తో మమేకమై ఉండేవాళ్ళు. అంటే ఎన్నో పనులు చేస్తున్నప్పటికీ నేచర్తో లింక్ అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు నేచర్కి మనిషికి కొంచెం దూరం ఎక్కువైపోయింది, వస్తువులతో సహవాసం ఎక్కువైపోయింది. దాంతో విపరీతమైన ప్రెషర్ కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి ఇదంతా కూడా మనం చేతులారా చేసుకునే కాబట్టి మరి సమస్య మనమే సృష్టించినప్పుడు దానికి సొల్యూషన్ కూడా మనమే ఇవ్వాలి కదా అనే ఒక ఆలోచనలోంచి ఇది వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి ఆ మొక్కలు చూడడము, అంటే ఇది బై బర్త్ కొంచెం ఆ గ్రీనరీ మీద ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంట్లో మా పెద్దమ్మ, మా మమ్మీ వాళ్ళ సిస్టర్ ఉండేదన్నమాట. తను రకరకాల చెట్లు, మేము చిన్న ఉన్నప్పుడు ఆ గ్రామాలలో లేనటువంటి కొత్త వెరైటీస్ చెట్లు మా ఇంట్లో ఉండేవి. అప్పుడు బోగన్విల్లా చెట్టు మా ఇంట్లో ఉండేది. బహుశా డిస్టిక్లోనే ఎవరింట్లో ఉండేది కాదు అది బోగన్విల్లా. ఇప్పుడు నేను చెప్పే 60 years బ్యాక్ మా ఇంట్లో బోగన్విల్లా చెట్టు ఉండేది. ఇది మన గుల్మోహర్ చెట్టు ఉండేది, సీడ్లెస్ దానిమ్మ చెట్టు ఉండే మా ఇంట్లో. ఇట్లా రకరకాల చెట్లు చిన్నప్పటి నుంచి వచ్చింది. అయితే మా పెద్దమ్మ కూడా అందరికి విలేజెస్ చెప్తూ ఉండేది అనమాట. వాళ్ళకి ఆ విత్తనాలు ఇచ్చినప్పుడు నేను ఇవ్వటమే కాదు, మళ్ళీ మీరు దీని ఫ్రూట్స్ తెచ్చి నాకు ఇవ్వాలి అని తను చెప్తూ ఉండేది. మీ థాట్ చెప్పినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఫ్యామిలీ నుంచి? అది ఒకరికొకరు అని చెప్పడం అని కాదు, అదేదో మొక్కలు అనగానే ఇద్దరం కలిసి అది ఎవరికి ముందు వచ్చిందని చెప్పడం కష్టమే, కానీ మొక్కలు కార్యక్రమం అనగానే చేసేవాళ్ళం అన్నమాట. ఈ కాలనీలో ఫస్ట్ మా ఇల్లే ఉండింది. ఇక్కడ ఈ చెట్లన్నీ పెట్టినప్పుడు ఈ కాలనీకి ఒక పేరు పెట్టాలని వీళ్ళు కాలనీ వాళ్ళు అడిగినప్పుడు అది యాదృచ్ఛికంగా బంజారా గ్రీన్ కాలనీ అని మా హస్బెండ్ పెట్టారు పేరు. అప్పటికి మేము ఈ ఆర్గనైజేషన్ పెడతాం ఇదంతా ఏం తెలియదు. 22 years బ్యాక్ విషయం నేను చెప్పేది. అది ఎందుకో మరి ఆ బంజారా గ్రీన్ కాలనీ అని పెట్టడము. ఇప్పుడు ఫ్యూచర్ లో జరగబోయేదానికి ఎప్పటి నుంచో కూడా బీజాలు వేస్తూ వస్తుంది. అంటే అట్లా తెలియదు కానీ అట్లా వచ్చింది అది యాదృచ్ఛికంగా.
మరి మా హస్బెండ్ వాళ్ళ ఫర్మ్ పేరు కూడా అశోక అని ఉంటుంది. అంటే అశోకుడు చెట్లు నాటనేది అని కూడా సింబాలిక్ గా అదేంటో మరి తెలియదు అట్లా. ఓకే, అంటే ఇద్దరు అనుకునే కోఆపరేషన్ ఉంది కాబట్టి 100% అండి. అంటే ఒక మహిళగా నేను ఈ కార్యక్రమంలో ఇంత సక్సెస్ అవుతున్నానంటే 100% ఫ్యామిలీ నుంచి నాకు పూర్తి సపోర్ట్ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను మా కోడలు కలిసి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం అనమాట. తను కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో తను కూడా చాలా స్కూల్స్ విజిట్ చేసింది. మేము అందరం ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ అంతా స్కూళ్ళలోనే ఉండేవాళ్ళం. 2010లో స్టార్ట్ చేసినప్పుడు మా హస్బెండ్ ఒకవైపు గెస్ట్లను తీసుకుని వెళ్ళేవారు, మా కోడలు కొన్ని స్కూల్స్, నేను కొన్ని స్కూల్స్, ఇట్లా అన్ని స్కూల్స్ ఆలోచన అయితే వచ్చింది, థాట్ ఉంది నిజంగా మొక్కల్ని పెంచాలి లేదా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి, అవేర్నెస్ తీసుకురావాలి అనేది. ఫస్ట్ ఒక కార్యాచరణ, ఒక ప్లానింగ్ అంటూ ఉంటుంది కదా, ఎలా స్టార్ట్ చేశారు? ఇది చెప్పాను కదా 22-23 ఇయర్స్ నుంచి ఒక తపన ఉంది. 3 ఇయర్స్ బ్యాక్ ఏం చేసామంటే, సరే చేస్తున్నాం మనము, కానీ ఇది కొంచెం ఇంకా అంటే అవసరం పెరుగుతూ ఉంది, మనం ఇంత కొంచెం ఐడియా ఉంది, మనకి ఇంట్రెస్ట్ ఉంది, చేయాలని తప్పనే ఉంది, ఇంకా కొద్దిగా పెద్ద లెవెల్లో మనం ప్రయత్నం చేస్తే ఇంకా కొంచెం మనం ఈ పర్యావరణానికి, ఈ మదర్ ఎర్త్కి ఇంకా కొద్దిగా మనం సేవ చేయగలుగుతాం అనే ఉద్దేశంతో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు, వారు ఎన్విరాన్మెంట్ మీద గత 30-32 ఇయర్స్ నుంచి వారు రకరకాల ఇష్యూస్ మీద పనిచేస్తూ ఉన్నారు. వారి అడ్వైస్ తీసుకోవడం జరిగింది. అప్పుడు వారు వచ్చి చాలా మంచి ఐడియా అని చాలా ప్రోత్సహించారు. ప్రోత్సహించి మాకు ఇట్లా చేస్తే బాగుంటుంది, ఎన్విరాన్మెంట్ పైన ఒక ఆర్గనైజేషన్ ప్రారంభిద్దాము. ఎన్విరాన్మెంట్ అనేది పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి మనం మొత్తము ఒకటేసారి జస్టిఫై చేయలేం. ఏది తీసుకున్నా కూడా వాటర్ కావచ్చు, ఎయిర్ కావచ్చు, ఏదైనా కూడా సాయిల్ అయినా కూడా చెట్టు దగ్గరికే వస్తుంది మళ్ళీ. సో ప్రతిదానికి చెట్టు ప్రధాన కారణం కాబట్టి మనం ఈ మొక్కలు నాటే కార్యక్రమం నుంచి స్టార్ట్ చేద్దామని వారు చెప్పటము. ఫస్ట్ ఇయర్లో మేము 1,00,000 మొక్కలు లక్ష్యంగా పెట్టుకున్నాం అనమాట. అప్పుడు వారి ద్వారానే చాలామంది పెద్దలు పరిచయం అయ్యారు. తులసిరావు గారని, వారు ఇక్కడ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్ అక్కడ పనిచేస్తారు. ఇంకా చాలామంది సైంటిస్టులు కూడా మా దాంట్లో ఉన్నారు. సాయి భాస్కర్ అని, వారు అంటే ఈ మామూలుగా గ్రామీణ ప్రాంతాలలో వాడే పొయ్యిల మీద రీసెర్చ్, అంటే ఇండైరెక్ట్గా చెట్టును రక్షించే పని వారు చేస్తూ ఉంటారు. ఉమా మహేశ్వర్ అని ఉన్నారు, ఇలా దిలీప్ రెడ్డి సార్ ఉన్నారు, బాపిరెడ్డి సారు, రాజేందర్ రెడ్డి, శివప్రసాద్, ఇట్లా చాలా మంది, నాగేషన్, MIT స్టూడెంట్స్ కూడా మా దాంట్లో చాలా మంది ఒక గ్రూప్ ఫామ్ అయ్యాము. అందరం కలిసి డిసిషన్ తీసుకుంటాం, ఏది చేయాలన్నా కూడా అందరం కలిసి డిసిషన్ తీసుకుని ఇలా చేస్తే బాగుంటుందని ఈ ప్రోగ్రామ్ని ఇట్లా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. లీలా లక్ష్మారెడ్డి గారికి చెప్పే మరిన్ని విషయాలు వినే ముందు ఫస్ట్ స్కూల్స్కి వెళ్ళి విజిట్ చేసేవాళ్ళ లేదంటే ఎలా ఉండేది? మా ప్రొసీజర్ వచ్చేసి, ఈ ప్రోగ్రామ్ నేను చెప్పాను కదా, అంటే గత 25 ఇయర్స్ నుంచి చేసినప్పుడు నిజంగా చెప్పాలంటే చాలా ఫెయిల్యూర్స్. ఎలా ఉండేది అంటే, ఇప్పుడు మేము గ్రామస్తుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. మా గ్రామమే, ఎక్కడ వేరే అవసరం లేదు. ప్రతి దసరాకి వెళ్ళినప్పుడు నేను ఒక 2,000 మొక్కలు, ఒక 1000 మొక్కలు అట్లా తప్పకుండా మొక్కలు తీసుకుని వెళ్ళేదాన్ని. గ్రామానికి వెళ్ళినప్పుడు రాగానే ఫ్రీగా ఇస్తున్నారు, అమ్మొచ్చింది మొక్కలు ఇస్తుంది అనేసి ఒక 10 నిమిషాలలో మొక్కలన్నీ ఖాళీ అయిపోయేది. మళ్ళీ చూస్తే మళ్ళీ వెళ్ళి అసలు ఆ మొక్కలు ఉన్నాయా సర్వే చేస్తే ఎక్కడ కూడా ఉండేవి కావవి. అరే ఎందుకు ఇట్లా ఎన్ని వేల మొక్కలు ఇస్తున్నాం, చిన్న పల్లెటూరు మాది, మరి ఆ గ్రామంలో నేను ఇచ్చిన మొక్కలన్నీ పెరిగితే ఈ పార్టీకి ఒక ఫారెస్ట్ లాగా కావాలి ఈ ఊరు, ఎందుకు పెరగట్లేదు అని దాని మీద మేము ఆలోచన చేసినప్పుడు, ఇది పిట్స్ తీయకుండా మొక్కలు ఇవ్వడం వల్ల ఈ ఫెయిల్యూర్ జరుగుతుంది అనేది మేము ఒకటి గమనించడం జరిగింది. సో ఈ ఆర్గనైజేషన్ ప్రారంభించడానికి బిఫోర్ ఇయర్ 2009లో మా పక్క విలేజ్లో ఏం చేస్తామంటే, ఎవరైతే పిట్ తీసుకున్న వాళ్ళకే మొక్కలు ఇస్తాం అని ఒక మ్యాండేటరీ పెట్టామన్నమాట. సో అందరు తీసుకున్నారు. మేము దగ్గర ఉండి 2 డేస్ నేను మా హస్బెండ్ ఊర్లో ఉండి అన్నీ నాటించాం. దాంట్లో అసలు షాకింగ్గా 90% సర్వైవల్. ఇప్పటికి చాలా పెద్దగా అయిపోయినాయి చెట్లు, ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు మీరు. అప్పుడు మాకు అనిపించింది అనమాట, ఓహో చిన్న మిస్టేక్ వల్ల మనం ఇప్పటి ఇన్ని చెట్లు ఇదైంది అనేసి. అదొకటే కాకుండా ఇంకా రకరకాల పరిస్థితులు, అంటే అన్ని చూసిన తర్వాత మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకున్నామంటే, ఫస్ట్ పిట్ తీయడం అనేది ఒక కండిషన్ అనుకున్నాం. మళ్ళీ కూడా పెద్దవాళ్ళ దగ్గరికి ట్రై చేసాం, ఈ 1 lakh టార్గెట్ పెట్టుకొని. ఒక 1 month అంతా కూడా మా పక్క విలేజ్లో ట్రై చేసాం, అంతగా రెస్పాన్స్ రాలేదు. మేబీ పెద్దవాళ్ళకు ఉండే ఇతరత్ర సమస్యలలో ఈ చెట్టు అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది వాళ్ళకి, అంటే ఈ పర్యావరణం మీద అంతా అంటే కూడా వాళ్ళకి అంతగా అర్థం కాదు. సో 1 month దాటిపోయింది, మేము 1 lakh పెట్టుకున్నాం టార్గెట్. నా వరకు వస్తుందా ఏమైంది, 40-50 ఏళ్ల క్రితం కదా, ఏమైతే అన్నట్టుగా ఉంటది. మనకున్న సమస్యల మీద కరెక్ట్ గా అట్లా మేము ఒక 1 month ట్రై చేసి, అప్పుడు
అనుకున్నాం ఇది కరెక్ట్ కాదేమో, మనం ఇంకా వేరే పద్ధతిలో ట్రై చేస్తే బాగుంటుందని మళ్ళీ అందరం ఆలోచన చేసిన తర్వాత మాకు తెలిసినటువంటి ఒక పెద్దలు ఉన్నారు, వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ చేసి రిటైర్ అయ్యారు, నర్సిరెడ్డి గారు వారి పేరు, మా ప్రాంతమే, మా బంధువులు కూడా అవుతారు. వారిని సంప్రదించామన్నమాట. మేము ఇట్లా ఒకటి పెట్టాము, అసలు ఎలా చేయాలి, ఇది మాకు ఏం రెస్పాన్స్ రావట్లేదు అంటే అప్పుడు అంకుల్ చెప్పిండనమాట, ఇట్లా వందే మాత్రం ఫౌండేషన్ అని మేము స్కూల్ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్ పిల్లల ద్వారా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము, మీరు కూడా స్కూల్ ద్వారా చేయండి బాగుంటుంది, పెద్దవాళ్ళ కంటే కూడా ఇది సక్సెస్ఫుల్గా ఉంటుందని వారు చెప్పడం జరిగింది. అప్పుడు వందే మాత్రం ఫౌండేషన్ ఫౌండర్ రవీంద్ర గారు, మాధవ్ రెడ్డి, నర్సిరెడ్డి వీళ్ళందరం కూర్చొని ఒక మంచి సిస్టమ్ డిజైన్ చేశారు రవీంద్ర గారు. అసలు నిజంగా సిజిఆర్ సక్సెస్ కావడానికంటే మెయిన్ కారణం ఆ సిస్టమే. అంటే దానికి ఏం చేశారంటే ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్కి ఒక ప్యాంప్లెంట్ ఇవ్వడము, టీచర్కి హెడ్ మాస్టర్కి ఒక ప్యాంప్లెంట్ ఈ కార్యక్రమం గురించి, పిల్లల పేర్లు ఎన్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పటివరకు చాలామంది ప్లాంటేషన్ యాక్టివిటీ చేశారు, కానీ ఇచ్చిన మొక్క ఎవరికి ఇచ్చాము, ఎన్ని ఇచ్చాము, అవి ఉన్నాయా పోయా లెక్క కేవలం నేను అనుకుంటా సిజిఆర్ దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ దగ్గర మేము డేటా ఎంట్రీ చేసుకుంటాం, తీసి పెట్టుకుంటాం. మళ్ళీ ఎంట్రీ పిట్ తీసుకున్న వాళ్ళ పేరు ఎన్రోల్ చేసుకొని వాళ్ళకి ఒక టోకెన్ ఇవ్వడము. ఎలా ఉంటుందండి అక్కడ రెస్పాన్స్ చూసినప్పుడు పిల్లల నుంచి ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి రెస్పాన్స్. పిల్లలు అంటే ఆ మొక్క నాటుతాం మేము, మాకు ఇష్టమైన మేమేమో ఎవరైనా దేశ నాయకుల పేర్లు అట్లా పెట్టుకుంటే అంటే పిల్లలు ఏం చెప్తారంటే మాకు మా అమ్మమ్మ తాతయ్య అంటే చాలా ఇష్టం మేడం, మా వాళ్ళ పేరు పెట్టుకుంటామంటారు. ఇంకొక అమ్మాయి వచ్చేసి అయితే మా అక్క వాళ్ళ పాప అంటే నాకు చాలా ఇష్టం, తన పేరు పెట్టుకుంటానని చెప్తారు. మొక్కకి నేమ్ చేసుకుంటారు, దానికి రాఖీ కట్టి వృక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటారు. మొక్కకి ఆఫ్టర్ 1 year బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు మొక్కకి. ఇప్పటి వరకు వాళ్ళకి బర్త్డే అయిన రోజు మొక్క పెట్టడం అనేది మనకు కాన్సెప్ట్ తెలుసు. సిజిఆర్ ద్వారా మాత్రం మేము మొక్కలు ఇచ్చిన తర్వాత 1 year మొక్కని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు కదా. అంటే పక్కన ఫ్రెండ్ మొక్క పెరుగుతుంది, తన బర్త్డే చేస్తుంది, మరి నేను కూడా చేయాలి అనే ఒక కాన్సెప్ట్ లో వీళ్ళు కూడా పోటీతత్వంతో మొక్కలు పెంచుతారు. జనరల్ గా మనం చూస్తుంటాం అంటే జరుగుతూ ఉంటాయి బయట కూడా, అంటే ప్లాంటేషన్ అని, అది 2వ రోజుకి 3వ రోజుకి కనీసం దాన్ని పట్టించుకునే నాదుడు కూడా ఉండడు. అంటే తర్వాత మీరు ఫాలో అప్ కూడా ఉంటుందా? దాని ఉంటుందండి. మేము మొక్కలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 4 months తర్వాత అట్లా స్కూల్స్కి రివ్యూకి వెళ్తాము. వెళ్ళేసి చనిపోయితే ఎందుకు చనిపోయాయని, వీలుంటే మళ్ళీ అది రిప్లేస్ చేసుకోండి అని చెప్పడము. అట్లా ఒకసారి మళ్ళీ వస్తారు చెక్కింగ్ కంటే వాళ్ళకి కూడా కొంచెం భయం ఉంటుంది అనమాట. సో అట్లా పిల్లలు పెట్టినటువంటి మొక్కలు చాలా మటుకి మా కాన్సెప్ట్లో ఏంటంటే 5 మొక్కలు ఇవ్వడం అనేది, 3 fruit bearing 2 shade bearing. మా స్లోగన్ వచ్చేసి పండ్ల మొక్కలు ఇంటి వెనకాల, నీడ మొక్కలు ఇంటి ముందర అని పిల్లలకు చెప్తూ ఉంటాం అనమాట. సో అట్లా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే కంపల్షన్ తో తీసుకుంటున్నారు అనిపిస్తుందా? ఇష్టంతో తీసుకుంటున్నారు? చాలా చాలా ఇష్టంగా తీసుకుంటారు. అసలు ఒక తల్లి పిల్లలను ఎంత ఇష్టపడి తను హత్తుకుంటుందో గుండెలకి, అట్లా పిల్లలు ఆ మొక్కలను అంత ప్రేమగా వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు పిల్లలు. మీ ఇందాక అన్నారంటే కంపల్షన్ ఏముండదు, చాలా ప్రేమతో చూసుకుంటారు పిల్లలందరూ వాటిని, ఇచ్చిన మొక్కల్ని అని చెప్పేసి. నెక్స్ట్ ఇయర్ వెళ్ళిన బర్త్డే సెలబ్రేషన్స్ అని కూడా విన్నారు, వీటిలోనే పార్టిసిపేట్ చేయడం జరిగిందా తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి? అవునండి, రీసెంట్గానే లాస్ట్ టైం మెదక్లో 2012లో మొత్తం మంజీరా వన చైతన్య యాత్ర పేరుతో డిస్టిక్ మొత్తం 2 లక్షల మంది విద్యార్థులతో ఒకటే రోజులో 10 లక్షల మొక్కలు నాటాం. అంటే నాటడం ఒకే రోజు, కానీ దానికి ఒక 3.5 months మేము గ్రౌండ్ వర్క్ చేయటం జరిగింది. కలెక్టర్ గారు మొదటి మొక్క కలెక్టరేట్లో పెట్టి డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా ఉన్నటువంటి 2 lakh స్టూడెంట్స్కి మెసేజ్ ఇస్తే వాళ్ళు అంతకుముందే మేము వాళ్ళకి మొక్కలు సప్లై చేసాం కాబట్టి అవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పొలం దగ్గర ప్లాంటేషన్ చేసుకున్నారు పిల్లలు. సో ఆ మొక్కలు ఎలా బ్రతికాయి అని మేము దాన్ని సర్వే చేసాం. అంటే ప్రతి పిల్లల ఇళ్ళకి పొలాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వాళ్ళ చెట్టు ఫోటోగ్రాఫ్ అన్నీ తీసుకొని సర్వే చేసినప్పుడు ఒక 76% సర్వే అయ్యాయి మొక్కలు. ఓకే, చాలా అద్భుతంగా మొక్కలు పెరగటం కూడా చాలా బాగా పెరిగాయి మొక్కలు. సో 15th 1 year అవుతుంది కాబట్టి మరి మా సిజిఆర్ కాన్సెప్ట్ ఏంటి అంటే మొక్కకి బర్త్డే చేయాలి, అప్పటి వరకు మా రెస్పాన్సిబిలిటీ అనమాట. సో కలెక్టర్ గారు దగ్గరికి మేము సర్వే చేసిన అవన్నీ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళాము, ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా వారు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో 15th రోజు కలెక్టర్ గారు చాలా బిజీగా ఉంటారు కాబట్టి 14th రోజు ఈ మొక్కకి బర్త్డే చేసి ఈ మెసేజ్ పిల్లలందరికీ ఇద్దాం డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా, 15th రోజు వాళ్ళని చేసుకోమని. మొన్న 14th రోజు బర్పట్ల అని హత్నూర్ మండల్లో అక్కడ మొక్కకు సెలబ్రేట్ చేసాం బర్త్డే.
ఓకే. ఒక ఫ్రూట్స్తో తయారు చేసిన ఒక కేక్ కట్ చేసి కలెక్టర్ గారు పిల్లలు అందరు హ్యాపీగా అది సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే ఇది లాస్ట్ ఇయర్ కూడా చేయటం జరిగిందండి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఫస్ట్ చేసామన్నమాట. మేము వెళ్ళినప్పుడు ఈ మొక్కకి బర్త్డే చేయాలనే కాన్సెప్ట్ చెప్తూ ఉన్నాము, కానీ అంతగా అంటే ప్రాక్టికల్గా 2010లో పెట్టినవి 11లో చేయలేకపోయాము. 12లో మాత్రం ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో గడ్డంపల్లి యూపీఎస్, అది హై స్కూల్ కూడా కాదు, ఆ స్కూల్లో మేము వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పామన్నమాట 1 year తర్వాత మొక్కకి బర్త్డే సెలబ్రేట్ చేయాలి మీరు అంటే, వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకొని ఆ స్కూల్ కాంపౌండ్లో ఇచ్చిన 200 చెట్లకు 200 చెట్లు ఎంత అద్భుతంగా పెంచారు అందరు టీచర్స్ పిల్లలు అందరు కలిసి అక్కడ. సో ఆ బర్త్డేకి రావాలి అని నాకు వాళ్ళు ఫోన్ చేశారు స్కూల్ నుంచి, మేడం మీరు 30th ఆగస్టు ఫ్రీ పెట్టుకోవాలి అని అంటే, దేనికోసము అని అంటే ఇట్లా మొక్కలు నాటి సంవత్సరం అయింది బర్త్డే చేయాలి మొక్కలకి అని వాళ్ళు చెప్పగానే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. తప్పకుండా వస్తాను అని చెప్పేసి అక్కడ వెళ్ళడము, అక్కడ చిన్న పిల్లలందరూ కూడా కేక్ కట్ చేసి చెట్టుకు బలూన్స్ కట్టి బర్త్డే సెలబ్రేట్ చేశారు. విలేజర్స్ కూడా వచ్చారు చాలామంది. సో అది నెక్స్ట్ డే మామూలుగా న్యూస్గా వచ్చింది కొంచెము. అయితే అదే వీక్ సండేలో ఈ స్పెషల్ స్టోరీగా రాశారనమాట ఈనాడు వాళ్ళు, చాలా పెద్దగా రాశారు. అది మాకు కూడా తెలియదు అది రాస్తారు వాళ్ళని. వాళ్ళంతా పిల్లల ఇళ్ళలోకి వెళ్ళి స్కూల్లో అంతా సర్వే చేసి అది ఒక మంచి ఆర్టికల్ రాశారు. అది చూసి గవర్నమెంట్ వాళ్ళు ఈ మొక్కకు బర్త్డే చేయడం ఏంటి, ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనేసి ఈసారి 5th క్లాస్ కరికులంలో ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ని ఒక పాఠ్యాంశంగా పెట్టడం జరిగింది. అంటే ఒకప్పుడు మనం అశోకుడు చెట్లు నాటాను అనే టైప్ మళ్ళీ రిపీట్స్ అన్నమాట. అవును మేడం, అంటే 3 yearsలో మాకు అంత గొప్ప అవకాశం రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ క్రెడిట్ అంతా కూడా కేవలం పిల్లలేదు మేడం, అంటే ప్రయత్నాలు చాలా చోట్ల చాలామంది చేస్తున్నారు, దాని రిజల్ట్ ఇచ్చింది మాత్రం 100% పిల్లలే. ఈ క్రెడిట్ అంతా కూడా పిల్లలకే పోతుంది. మరి లెసన్ రావడం అనేది నిజంగా అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పటివరకు ఎన్ని జిల్లాలకి ఇది విస్తరించారండి? ఇప్పటి వరకు మేము 8 districtsలో చేసాం. మహబూబ్నగర్ జిల్లాలో ఫస్ట్ స్టార్ట్ చేసాము. మహబూబ్నగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్లో లాస్ట్ ఇయర్ చేసాము. గుంటూరులో లాస్ట్ ఇయర్ సత్తెనపల్లి గ్రీన్ టౌన్ అనేసి అదొక దగ్గర చేసాము. ప్రకాశం డిస్ట్రిక్ట్లో కొంచెం చేసాము. కర్నూలులో ఇప్పుడు చేయబోతున్నాము. ఇట్లా మొత్తం ఒక 8 districtsలో చేసాం. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఏ విధంగా ముందుకు ఇంకా అవేర్నెస్ ఎలా తీసుకురావాలనుకుంటున్నారు? ఈ స్టూడెంట్స్ అయితే ఇది తప్పకుండా ఖచ్చితంగా ఇది ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఎందుకంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు వస్తూనే ఉంటారు కాబట్టి ఇది ఎక్కడ ఆగే సమస్య లేదు. ఇది ఇంకా పెద్ద ఎత్తున విద్యార్థుల ద్వారా ఈ వన చైతన్య యాత్ర ముందుకు జరుగుతూనే ఉంటుంది. అయితే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఒక 5 ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి మేజర్గా మేము. ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి స్టూడెంట్స్ ద్వారా చేసేది, ఇది వన చైతన్య యాత్ర దీని పేరు. సెకండ్ వచ్చేసి గ్రీన్ విలేజ్ అంటే హరిత గ్రామం. అంటే స్కూల్ ద్వారా ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు కేవలం మా స్టూడెంట్స్ ఇళ్ళ వరకే ఈ మెసేజ్ వెళ్తుంది. అలా కాకుండా ఎంటైర్ గ్రామం గ్రీనరీ కావాలి అంటే అక్కడ ఉండేటువంటి యూత్ ఇన్వాల్వ్ కావాలని ఒక ఆలోచనతోటి లాస్ట్ టైం ఒక ప్రయోగాత్మకంగా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో ఒక 100 villagesలో ఉన్నటువంటి యూత్ను మేము మోటివేట్ చేసి మీ విలేజ్ గ్రీన్ విలేజ్ లాగా మార్చుకోండి, మొక్కలు మేము ఇస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే గ్రీన్ విలేజ్లో ఒక విషయం ఏంటి అంటే దీంట్లోనేమో పిల్లలకు 5 మొక్కలు ఇవ్వటము, వాళ్ళ లోపల కాన్షియస్ డెవలప్ చేయడం దాంట్లో కాన్సెప్ట్. దీంట్లో వచ్చేసి పూర్వం మన గ్రామాలలో ఎన్నైతే మొక్కలు ఉండేదో అవన్నీ కూడా తిరిగి విలేజ్లో ఇంట్రడ్యూస్ చేయాలనేది మా మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే ఆ మొక్క రంగానే వాడు ఏదో ఇంటర్నెట్లోనో అక్కడో ఇక్కడో చూసేటువంటి దౌర్భాగ్యం రాకుండా అట్లీస్ట్ కొన్ని మొక్కలు ఓహో పలానా మొక్క అంటే ఇలా ఉండే అని వాడికి తెలియాలి అనే కాన్సెప్ట్లో ఒక 50 వెరైటీస్ ఒక 1000 plants ఒక్కొక్క గ్రామానికి ఇవ్వటం జరిగింది. వెరైటీస్ అంటే మీరు ఇంతకుముందు అన్నారు ఇక్కడ మన ఏపీలో లేనివి కూడా ఒకప్పుడు మా ఇంట్లో, అలాంటివి ఏమైనా ఇంట్రడ్యూస్ చేశారా? దాంట్లో అంటే ఇప్పుడు ఒకప్పుడు గ్రామాలలో ఉండేవే అవి, కరక చెట్టు అనుకోండి, జీడి చెట్టు అనుకోండి, ఎక్కడ లేవు. అవన్నీ గ్రామాలలో ఉన్న చెట్లే అవన్నీ. అవన్నీ సీమ చింత చెట్టు అని, రామ్ సీతాఫల్ చెట్టు అని, ఇలాంటివన్నీ ఒక 50 varieties మేము లాస్ట్ ఇయర్ తెప్పియడం జరిగింది. అవన్నీ కూడా గ్రామాలలో ఇచ్చాము. మేము 100 గ్రామాలలో ప్రయత్నం స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఒక 25 villages యూత్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ముందుకు వచ్చారు. దాంట్లో ఇంకొక 4-5 villages అయితే మోడల్ విలేజెస్ అవుతున్నాయి. నేను రీసెంట్గా 4 days బ్యాక్ ఒక విలేజ్ విజిట్ చేయడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తికి జస్ట్ 2 kilometers ఉంటుంది. ఆ విలేజ్ పేరు వచ్చేసి సిలార్పల్లి. అక్కడ యూత్ అంతా కూడా అసలు అద్భుతమైన ప్రోగ్రామ్ చేశారు వాళ్ళు. అది ఒక గ్రామం లాగా నాకు అనిపించలేదు.
ఒక టౌన్లో మన మామూలుగా కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ ఎలా ఉంటుందో అంత అద్భుతంగా ఉంది ఆ గ్రామము. ప్రతి ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంది, ప్రతి ఇంట్లో జామ చెట్టు ఉంది. అసలు ఇళ్లలో ఉండటం ఒక ఎత్తు అయితే స్ట్రీట్స్లో మొత్తంలో వాళ్ళు గ్రీనరీ పెంచుకున్నారు. అది కూడా ఎంత నీట్గా ప్లాంటేషన్ కూడా కరెక్ట్ వేరియేషన్లో చేయడము. మళ్ళీ గ్రామం నిండా పశువులు ఉన్నాయి, గ్రామం నిండా మేకలు ఉన్నాయి, ఒక్కదానికి కూడా ఫెన్సింగ్ లేదు. వాళ్ళు ఎట్లా పెంచారో చాలా ఆశ్చర్యం వేసింది. చాలా అంటే చాలా అప్రిషియేట్ చేశాను నేను. యూత్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు దానికి అది నిదర్శనం. దీనికోసం స్పెసిఫిక్ గా టైం స్పెండ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. క్యాజువల్గా వాళ్ళు రోజువారీ చేసుకునే పనులలోనే జస్ట్ కేవలం శ్రద్ధ అంతే. మనం కొంచెం శ్రద్ధ పెడితే మొక్కలన్నీ కూడా, పూర్వం అలాగే ఉండేది, మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ఒక కాన్సెప్ట్ చెప్తే వాళ్ళు బాగా చేసుకుంటున్నారు. మళ్ళీ కూడా ఈసారి వాళ్ళకి రకరకాల డిఫరెంట్ ఫ్లవర్స్, ఇంకా వెరైటీ మొక్కలన్నీ కూడా నేను ఆ గ్రామానికి ఇవ్వాలని ఆల్రెడీ ఆర్డర్ చేశాను. అది తప్పకుండా ఫ్యూచర్లో ఒక మోడల్ విలేజ్ అవుతుంది. అది కోటి మొక్కలు నాటాలనే ఉద్దేశం ఉంది. అంటే దీనికోసం టైం బాండ్ అలా ఏమైనా పెట్టుకున్నారా, ఇన్ని రోజుల్లో చేయాలి అలా ఏమైనా ఉందా? అలా ఏం లేదండి, టైం బాండ్ ఏం లేదు. కోటి మొక్కలు పెట్టాలి అని ఒక అంటే టార్గెట్ మాత్రమే. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా నంబర్ కోసం పరిగెత్తలేదు. పెట్టిన మొక్కలలో సర్వైవల్ దానికి మేము చాలా ఇంపార్టెన్స్ ఇచ్చామన్నమాట. 2013లో చాలా చేంజ్ కనిపిస్తుంది నాకు. ఎందుకంటే మేము ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నవ్వేవాళ్ళు, మొక్కలు నాటేది కూడా ఒక కార్యక్రమం, దీనికోసం ఒక సంస్థ పెట్టుకోవడం ఎందుకు అన్నట్టుగా చాలామంది క్రిటిసైజ్ చేసేవాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు కూడా, ఎడ్యుకేటెడ్స్ కూడా. కానీ దాని అవసరం ఏంటనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఓకే, ఇప్పుడు దేశ భవిష్యత్తు మొత్తం యూత్ మీదే ఆధారపడి ఉంది. అదేవిధంగా యూత్ బాగుండాలని, ఎవరు బాగుండాలని, ప్రకృతి బాగుంటేనే అన్నీ సజావుగా జరిగే పరిస్థితి. యూత్కి కానీ ఎవరికైనా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ నేను ఒక్కటే ఇస్తున్నానండి. అంటే ప్రతి మనిషి ఒక కృతజ్ఞతతో ఉండడం నేర్చుకోవాలి. అంటే థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి. ఆ థ్యాంక్ఫుల్నెస్ ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి. ఆ థ్యాంక్ఫుల్నెస్ అనేది మనం నేచర్ పట్ల కూడా మనం చూపించినట్లయితే, మనం నేచర్ నుంచి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నేచర్ తోటే ఉన్నాం. నేచర్ లేకుండా ఏ మనిషి కూడా లేడు. నేచర్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. అంటే వాడుకుంటున్నాం, మళ్ళీ మనం దానికి థ్యాంక్స్ చెప్పాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అందరిలో బిల్డప్ చేసుకుంటే తప్పకుండా నేచర్ బాగుంటుంది. నేచర్ అంటే మా క్యాప్షన్ కూడా అదే ఉంటుంది, సేవ్ నేచర్ సేవ్ ఫ్యూచర్ అని. అంటే ఆ నేచర్ అంటే మా అర్థము ఈ చెట్లు పుట్టలు ఇదే కాకుండా మనిషి నేచర్ కూడా. ఇంటర్నల్గా మనిషి ఎప్పుడైతే కరెక్ట్గా ఆలోచించగలుగుతాడో అన్నీ రక్షించబడతాయి. నేచర్ కావచ్చు, సమాజంలో ఉండే వివిధ రకాల సమస్యలు కావచ్చు. అంటే మా ఆప్షన్లో ఉండే మీనింగ్ అదనమాట. ఇంటర్నల్గా నేచర్ అంటే మనిషి నేచర్ కరెక్ట్గా ఉంటే బయట నేచర్ బాగుంటుంది అనేటువంటి దాంతో మేము ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు శక్తి కార్యక్రమంలో మీ వ్యూస్ అండ్ షేర్ చేసుకున్నందుకు. డెఫినెట్గా మంచి ఉద్దేశానికి అది ఫ్రూట్ఫుల్ అవ్వాలి. భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడాను ఇంటికి ఒక చెట్టు బదులు ఇంటికి కనీసం ఒక 10 చెట్లు నాటుకునేంత స్థలం ఉండాలి. నాటుకునే దిశగా ప్రజలు కూడా ప్రయత్నం చేస్తారని మనం కూడా ఆశిద్దాం. తప్పకుండా. ఓకే అండి, నమస్తే రాధిక, థ్యాంక్ యూ వెరీ మచ్.